హలో ఎవ్రీవన్. ఈరోజు మనం ఈ వీడియోలో నీ పెయిన్ గురించి తెలుసుకుందాం. నీ పెయిన్ ఎందుకు వస్తుంది అంటే మెయిన్గా నీ చుట్టూ ఉండే కండరాలు అంటే మోకాల చుట్టూ ఉండే కండరాలు వీక్ అవ్వడం వల్ల, ఆ వీక్ అయిన దానివల్ల బోన్ మీద ఎఫెక్ట్ పడి బోన్లో ఉండే కార్టిలేజ్ జరగడం వల్ల నీ పెయిన్ వస్తుందన్నమాట. దీంట్లో 4 స్టేజెస్ ఉంటాయి. 1 2 3 4 స్టేజెస్ ఉంటాయి అన్నమాట. 1 2 స్టేజెస్లో మనం ఫిజియోథెరపీ ద్వారా చాలా బాగా నీ పెయిన్ నుంచి రిలీఫ్ అవ్వచ్చు. కానీ 3rd and 4th స్టేజ్లో మీ ఏజ్ని బట్టి మీరు కంపల్సరీ నీ రీప్లేస్మెంట్కి వెళ్ళాల్సి ఉంటుంది. నీ రీప్లేస్మెంట్ వెళ్ళినందుకు మీకు ఏ రకమైన ప్రాబ్లం అయ్యే ఛాన్సెస్ ఏమి ఉండవు, 0% ఉంటాయన్నమాట ఛాన్సెస్. సో మంచిగా రిలీవ్ అవుతారు, పెయిన్ నుంచి రిలీవ్ అవుతారు. సో నీ రీప్లేస్మెంట్కి వెళ్ళే ముందు ఒక 15 days ఫిజియోథెరపీ చేసుకొని దాని తర్వాత సర్జరీ అయిన తర్వాత మళ్ళీ 15-20 days ఫిజియోథెరపీ చేసుకోవడం ద్వారా మీరు తొందరగా రికవర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. మళ్ళీ నార్మల్గా నడవడానికి చాలా ఆస్కారం ఉంటాయి అన్నమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు దిస్ ఛానల్ ఫర్ మోర్ హెల్త్ టిప్స్. మీకు ఇంకేమైనా సందేహాలు ఉంటే కామెంట్లో తెలపండి, మీకు నేను రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ.